గతంలో ఎప్పుడూ లేని విధంగా సీఎం జగన్ బీసీలకు అండగా నిలిచాలన్నారు గుంటూరు పశ్చిమ నియోజకవర్గ వైసీపీ అభ్యర్థి విడుదల రజని. వైసీపీ అధికారంలోకి వచ్చాక బీసీలకు అనేక పదవులు ఇచ్చారన్న ఆమె బీసీలంటే ఎంత ప్రేమో పదవులు ఇచ్చి చూపించారన్నారు. సంక్షేమ పథకాల్లో సీఎం జగన్ బీసీలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని అన్నారు. సింగిల్ గా నిలబడే దమ్ము లేక పొత్తు పెట్టుకున్న పార్టీలు సీఎం జగన్ పై దుష్ప్రచారం చేస్తున్నాయని మండిపడ్డారు. టీడీపీ ప్రభుత్వంలో ప్రజలకు చేసిన ఒక్క మంచి పని లేదన్న విడుదల రజని సీఎం జగన్ చేసిన సంక్షేమ పథకాలే మళ్లీ అధికారంలోకి తీసుకొస్తాయన్నారు. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో టీడీపీ వీడి వైసీపీ గూటికి చేరిన 250 కుటుంబాలకు కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు విడుదల రజని. ఈ 5 ఏళ్లు మనం తీసుకుంటే మన జగనన్న ప్రభుత్వం వచ్చాక బీసీలంటే ముఖ్యమంత్రి గారు బీసీలకు ఏదో చేశాము అన్నట్టు కాకుండా బీసీలని నెత్తిన పెట్టుకున్నారు. బీసీలని అందలాలు ఎక్కించారు. బీసీలకి ఎన్నడూ ఎప్పుడు ఇయ్యనటువంటి పదవులు ఇచ్చారు. ఇక్కడ చాలామంది ఉన్నారు. అన్ని పదవులు ఇచ్చారు, అంత గౌరవం ఇచ్చారు. ఈరోజు రాష్ట్రంలో బీసీల గురించి ఎవరు ఆలోచించినా కూడా ఉన్న పదవులన్నీ కూడా బీసీలకే ఇచ్చారు ముఖ్యమంత్రి గారు అని చెప్పి మాట్లాడేటువంటి పరిస్థితి ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నెలకొన్నది. దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి మన బీసీల మీద, రాష్ట్రంలో ఉన్నటువంటి బీసీలందరి మీద కూడా ముఖ్యమంత్రి గారికి, మన జగనన్నకి ఉన్నటువంటి నమ్మకం అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. మన బీసీలకి పెద్ద పెద్ద ఆశలు కోరికలు ఏమీ ఉండవు. కాస్త ప్రేమ చూపిస్తే చాలు. అవునా కాదా? కాస్త ప్రేమ చూపిస్తే చాలు. ఆ ప్రేమని కొండంత ప్రేమను చూపిస్తున్నాడు మన జగనన్న. అంత ప్రేమను చూపించి దాదాపుగా మనం చూస్తే 51% జనాభా ఉన్నాం రాష్ట్రంలో. అంటే 50% పైగా జనాభా బీసీలం ఉన్నాం. సంక్షేమ పథకాలు ఈరోజు ఇచ్చినటువంటి అన్ని సంక్షేమ పథకాలు తీసుకుందాం. అమ్మఒడి పథకం కావచ్చు, పేదలందరికీ ఇల్లు కావచ్చు, చేయూత కావచ్చు, ఆసరా కావచ్చు, పిల్లలకి ఇచ్చేటువంటి అమ్మఒడి ఇందాక నేను మీకు చెప్పాను, అలాగే ఫీ రియంబర్స్మెంట్ అవ్వచ్చు. అలాగే మనం ఏ పథకం తీసుకున్నా కూడా ఈరోజు 50% పైగా జనాభా ఎవరున్నారు? మన బీసీలు. మరి అందులో ఈ పథకాలన్నీ ఎవరికి వచ్చి ఉంటాయి? ఈ పథకాలన్నీ ఎక్కువ శాతం లబ్ధి ఎవరికి వచ్చి ఉంటుందమ్మా? మన బీసీలకే. అంటే ఒక్కసారి ఆలోచన చేయండి, బీసీల కోసం అన్న ఎంత చేశాడు. పదవులు ఎవరికి ఇచ్చారు జగనన్న? బీసీలకి, మన బీసీలకి. సంక్షేమ పథకాలు ఎక్కువ శాతం ఎవరికి వచ్చినాయి? మన బీసీలకి. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున గతంలో ఎన్నడూ ఏ రాజకీయ పార్టీ, ఏ రాజకీయ నాయకుడు ఏ రాష్ట్రంలో చేయనటువంటి విధంగా జగనన్న మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన బీసీల కోసం, మన కోసం చేశాడు. జగనన్న మనకు చాలా చేశాడు. జగనన్నను మనం దీవించాలి. ఇక్కడ రజనమ్మకు మద్దతుగా నిలవాలని చెప్పి మీ అందరూ కూడా అనుకొని మరి ఏశ్వరత్నమన్న పిలవగానే మీ అందరూ కూడా కదిలొచ్చినందుకు మరొకసారి మీ అందరూ కూడా శిరస్సు ఉంచి నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఇందాక